హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాగ్నా క్రియేషన్. అరకులో ఇది లాస్ట్ డే అన్నమాట. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం. బొంగులో చికెన్ తీసుకుందాం అని చెప్పి దారిలో కనిపిస్తే ఆగి తీసుకున్నాం అన్నమాట. పాపం మా పెద్ద అమ్మాయికి వాంతులు అవుతూనే ఉన్నాయి. అప్పటి వరకు వాంతులు చేసుకొని ఇంకా పక్కన కూర్చుంది. సరే తీసుకుందాం, తింటుంది కదా అనుకున్నాం, కానీ అది అసలు నేను తిన్నంటే తిన్నన్నది. ఇంకా నేను మా పిల్లలు కూర్చొని తింటున్నాం. అదిగోండి మా చిన్న అమ్మాయికి చాలా నచ్చిందంట. అది నేను వెళ్ళిన దగ్గర నుంచి మాకు బొంగులో చికెనే కావాలని బాగా పట్టుపెట్టాం. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నెక్స్ట్ డే ఇంటికి మళ్ళీ తిరిగి స్టార్ట్ అయిపోయాము ఉదయాన్నే. ఆ రోజు నైటే వచ్చేద్దాం అనుకున్నాము, కానీ అమ్మ వాళ్ళు పంపించలేదు. వచ్చారు కదా, ఈ ఒక్కరోజుకి ఉండిపోండి అంటే ఇంకా నైట్కి ఉండిపోయి ఉదయాన్నే బయలుదేరి వస్తున్నాం. దారిలో మా ఆయన టీ తాగుతానని చెప్పి ఆగితే నేను టీ అది ఏం తీసుకోలేదు. బాదం మిల్క్ వెళ్ళేదో లస్సీ అడిగితే అది తీసుకొని వచ్చి కారులో ఇచ్చేసి ఆయన టీ తాగి వస్తానని చెప్పి వెళ్ళారు. దిల్పసంద్ ఏదో తెచ్చిస్తే తింటున్నాను అనమాట. దీన్ని కారులో వెయిట్ చేస్తున్నాను. ఇంకా మా ఆయన వస్తే ఇంటికి వెళ్ళిపోదామని. అప్పుడు టైం 9-9:30 అవుతుంది ఉదయం. ఎందుకో మన ఇంటి దగ్గర కాకుండా మనం ఎక్కడున్నా మనకి కంఫర్ట్గా ఉన్నట్టు అనిపించదు కదా. వచ్చేసరికి చాలా తలనొప్పి వచ్చేస్తున్నట్టు అనిపించింది నాకు. పడుకుందాం కాసేపు అనుకుంటే మా పెద్ద అమ్మాయికి నాకు చిన్న డిస్కషన్ జరిగిందన్నమాట. మేమిద్దరం ఎప్పుడూ అరుచుకుంటూనే ఉంటాం. దాన్ని తిట్టానని చెప్పి అది అలిగింది. దాని అలక తీర్చడం కోసం బర్గర్ ఆర్డర్ పెట్టారన్నమాట మా ఆయన. స్విగ్గీలో పెట్టినట్టున్నారు. పెడితే నాకు ఆ బర్గర్ వద్దు, నాకు బిర్యానీ కావాలి అని అడిగానని దానికి బర్గరు, నాకు బిర్యానీ అతను వెళ్ళి తీసుకొచ్చారు. బర్గరు ఆర్డర్ పెట్టారన్నమాట. ఇంకా అవన్నీ తీసుకొని నాకు వంట చేసే ఓపిక లేదని చెప్పి ముగ్గురం కూర్చొని తినేసి అప్పుడు పడుకుని పోదాం, ఇంకా లేచిన తర్వాత అప్పుడు సంగతి ఏదో అప్పుడు చూద్దామని చెప్పి చాలా తిక్కగా ఉంది నాకు అప్పుడు. ఇంకా అందుకే తేగానే కూర్చొని తింటున్నాం అందరం. తినేసి పడుకుని పోదామని. ఎంత మనం బయటికి వెళ్ళినా ఉన్నా అసలు నోరంతా చచ్చిపడిపోయినట్టు అనిపించింది నాకు. నైటు మిరియాల రసం చేస్తే అందరం మిరియాల రసం బంగాళదుంప ఫ్రై చేసుకొని అన్నం తినేసాం. ఇంకా ఆ రోజు అలా అయిపోయింది. మా చిన్న అమ్మాయి మా ఆయన వెళ్ళారన్నమాట బిర్యానీ తేయడానికి. బిర్యానీ ఉంటే దానికి ఖచ్చితంగా థమ్స్అప్ కావాలంటది. అందుకే అది కూడా కొనిపించుకొని తెచ్చుకుంది. అదేం పెద్ద గుడ్ హ్యాబిట్ కాదు, కానీ ఎందుకో అలా అలవాటు అయిపోయింది మాకు. ఎందుకు అలవాటు అయిందో కూడా నాకు తెలీదు, అది అలా అలవాటు అయిపోయింది అంతే. ఇన్ని రోజులు బయట తిరిగి వచ్చాం కదా, అందుకే ఇంక నేనేం వంట చేయలేనని చెప్పి ఆర్డర్ పెట్టారు. పర్లేదు, బాగున్నాయి బర్గర్ అది కూడా. బిర్యానీ కూడా బాగుంది, కానీ నాకు ఎందుకు ఇలా బయట కంటే మనం ఇంట్లో చేసుకుంటేనే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. మా బిర్యానీ అది కూడా బయట మా పిల్లలు ఇష్టపడరు, ఇంట్లోదే బాగుంటుంది అంటారు. అప్పుడు దాకా గొడవ పెట్టి తెప్పించుకున్నారు, కానీ తినేటప్పుడు సేమ్ వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఊరికే నన్ను ఎక్కిరిస్తారు అస్తమాటు, నువ్వు వంట ఏమీ సరిగ్గా చెయ్యు అని. ఇలా బయట నుంచి ఏదైనా తెచ్చిపెట్టినప్పుడు మాత్రం దీనికంటే నువ్వు వండితేనే బాగుంటుందమ్మా అని చెప్తారు నాకు. అక్కడ అదే చెప్తుంటే మాట్లాడుతున్నాను అనమాట. బర్గర్ అది కూడా, పిజ్జా ఇలాంటివన్నీ కూడా నేను మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే చేస్తాను. బయట నుంచి ఫుడ్ చాలా తక్కువ. నెక్స్ట్ టైం నుంచి అవి చేసినప్పుడు కూడా వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను నేను. ఈ మధ్య కొంచెం పండగ సీజన్ కదా, ముందంతా నాకు అస్సలు ఖాళీ లేదు. మిషన్ బట్టలు ఎక్కువ ఉన్నాయి టైలరింగ్కి, కాబట్టి పాపం ఈ మధ్య అంతా ఏమీ చేయలేదు. ఈ సంవత్సరం అసలు పిండి వంటలు కూడా నేను ఏమీ చేయలేదు. పిల్లలు అడుగుతున్నారు, చెయ్యాలి. అప్కమింగ్ వీడియోస్లో నేను ఏం చేశానో ఏంటో అనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను నేను. చిన్నప్పుడు అంటే పిల్లలేమో ఇప్పుడు ఎదిగారు కాబట్టి వాళ్ళు ఏది అడిగితే అదే చెయ్యాలి. మనకు నచ్చింది చేస్తే వాళ్ళు తినరు కదా, మళ్ళీ మనమే తినాలి. అందుకనే వాళ్ళు ఏది అడిగితే అదే చేస్తాను మ్యాక్సిమం నేను. అది వాళ్ళు ఇష్టంగా తినేది ఏదైనా అదే చెయ్యాలనుకుంటాను నేను. ఎక్కువ అడిగేది అయితే ఈ పిజ్జా, బర్గర్ ఇవే అడుగుతారు. వీటి కోసమే మా ఆయన లాస్ట్ ఇయర్ బర్త్డే గిఫ్ట్కి మైక్రో ఓవెన్ కొని తీసుకొచ్చారన్నమాట సర్ప్రైజ్గా. అదేంటో ఓవెన్ కొనకముందే నేను ఎక్కువ చేసేదాన్నేమో బర్గర్లు అవి. కొని తెచ్చిన తర్వాత చాలా తగ్గించేసాను అనిపించింది. మా ఆయన కూడా అదే చెప్తున్నారన్నమాట, నువ్వు ఏదైనా కొనేదాకానే కొంటే 2 రోజులు వాడి పక్కన పడేస్తావు అని అంటుంటారు నన్ను. నేనేనా, మీలా ఆడవాళ్ళందరూ అంతేనా? ఏదైనా ఒక వస్తువు కొంటే కొత్తలో బాగా వాడతాం, తర్వాత వాడము, నీట్గా తుడిచి పక్కన పెడతాం అంటుంటాడు మా ఆయన. నేనేనా, మీలో ఎవరైనా అలా ఉన్నారా? అంతేనండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను, బాయ్.